అధ్యక్షులు కేంద్ర ప్రభుత్వం నిన్న కేబినెట్ సమావేశంలో పాత పెన్షన్ స్థానంలో గతంలో అమలవుతున్నటువంటి సిపిఎస్ బదులుగా యూపీఎస్ ఏకీకృత పెన్షన్ సర్వీస్ అనేటువంటి పేరుతోటి ఒక ప్రకటన చేసి ఆమోదించినట్టు ఈ ఉద్యోగ ఉపాధ్యాయులకు చాలా లాభదాయకమైనటువంటి పని చేస్తున్నట్లుగా ప్రకటన చేసింది. అయితే గతంలో అమలు చేస్తున్నటువంటి సిపిఎస్ విధానంలో 10% ఉపాధ్యాయుల ఉద్యోగుల నుంచి కంట్రిబ్యూషన్ కట్టించుకునే విధానాన్ని ఈ స్కీమ్లో కూడా కొనసాగిస్తూ ఉంది. పాత పెన్షన్లో లేనటువంటి స్కీము ఈరోజు కొనసాగించే దాన్ని దేన్నైనా మేము వ్యతిరేకిస్తున్నాం. పాత పెన్షన్లో ఉద్యోగ ఉపాధ్యాయులు రూపాయి కూడా కంట్రిబ్యూషన్ కట్టకుండా రిటైర్డ్ అయ్యే నాటికి 50% పెన్షను, గ్రాడ్యుటీ, కమ్యుటేషన్ వస్తాయి. దానితో పాటు పెరిగిన డిఏలు, పిఆర్సీలు కూడా అమలవుతాయి. కానీ ఈ రోజు ఉన్నటువంటి యూపీఎస్ సిస్టంలో కానీ అలాగే సిపిఎస్ సిస్టంలో కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న జీపీఎస్ సిస్టంలో కానీ ఎక్కడ కమ్యుటేషన్ వచ్చేటువంటిది లేదు, డిఏలు, పిఆర్సీలు వచ్చేటువంటి అవకాశం లేదు. అందుకని ఏ స్కీమ్ అయినా సరే ఇది కార్పొరేట్లకు లాభం, పాత పెన్షన్ మాత్రమే ఉద్యోగులకు లాభం. కనుక పాత పెన్షన్ అమలు చేయాలనేటువంటిదే యూటీఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైనా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ నోట్ని బయట పెట్టాలని, దాని మీద చర్చ జరపాలని, పాత పెన్షన్ అమలు చేయడం కోసం కావాల్సిన విధి విధానాలనే రూపొందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీపీఎస్ను అమలు చేసింది. ఈ కేంద్రం మేము పోరాటాలు చేయడం వల్ల జీపీఎస్ చట్టం అమలు చేసేదాన్ని కూడా వెనక్కి తీసుకుంది. దాన్ని అబైర్స్లో పెట్టుకోకుండా జీపీఎస్ని రద్దు చేయాలా, ఓపీఎస్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలా, యూపీఎస్ని అమలు చేయొద్దనేటువంటిది మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. ఇంకా రెండోది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలు గడిచినాయి. గతంలో ఉన్నటువంటి విద్యారంగంలో సంస్కరణలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో వాటి వల్ల విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాల నుంచి బయటకు వెళ్తూ ఉన్నారు. ఉపాధ్యాయుల మీద భారం ఉంది. అలాగే తెలుగు ఇంగ్లీష్ మీడియం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సిబిఎస్ఈ ఎగ్జామ్ సిస్టమ్ ఈరోజు ఉపాధ్యాయులకు ఉపయోగం లేదు. అన్ని అంశాలు చెప్పినా ఇంకా చర్చల పేరుతోటి లేకపోతే సమీక్షల పేరుతోటే కాలయాపన చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. తక్షణం 1 నుంచి 5 వరకు ప్రాథమిక పాఠశాలలు కొనసాగించే విధంగా చట్టం చేయాలనేటువంటిది, అలాగే 6 నుంచి 10 వరకు సమాంతర మీడియాలు కొనసాగించాలని, సిబిఎస్ పరీక్షా విధానాన్ని రద్దు చేసి ఎస్సీఆర్టీ పరీక్షా విధానాన్ని, స్టేట్ సిలబస్ పరీక్షా విధానాన్ని కొనసాగించాలనేటువంటిది ఇవాళ యాప్ల పేరుతోటి ఉపాధ్యాయుల మీద భారం పడుతూ ఉంది. మొన్న బాత్రూముల ఫోటోలకు సంబంధించి ఉపాధ్యాయులు తీయాల్సిన అవసరం లేదని చెప్తూనే మళ్ళీ ఇప్పుడు విద్యా కమిటీ చైర్మన్లకి అలాగే సచివాలయ ఎంప్లాయీస్కి పెట్టి ఇవాళ పెద్ద ఎత్తున మళ్ళీ మాకు గూగుల్ ఫామ్ పెట్టి 3.5 నుంచి చేయాలనేటువంటి అదనపు భారాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మోపింది. అందుకనే అసలు ఎలాంటి యాప్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంచకూడదని, రద్దు చేయాలని, బోధనకే పరిమితం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, అలాగే ఈ రోజున పెద్ద ఎత్తున వర్క్ విభజన జరుగుతూ ఉంది. పని సర్దుబాటుని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ స్వాగతిస్తూ ఉంది. కానీ దీన్ని ఆన్లైన్లో పెట్టి గందరగోళం చేసి ఐటీ సెల్ తోటి గందరగోళానికి గురి చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఉపాధ్యాయులు లేరో, ఎక్కడ విద్యార్థులు ఉన్నారో అక్కడికి ఉపాధ్యాయుల్ని మార్చడాన్ని మేము అంగీకరిస్తూనే దీన్ని గందరగోళం చేయకోకుండా పారదర్శక పద్ధతిలో చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.